ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనంలో చివరి భాగము. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ప్రియమైన వారులారా, మనము అనేక సార్లు ఎంతో దుఃఖంతో నిండినటువంటి వారమై ఆ దుఃఖ సమయాన్ని గడుపుతూ ఉంటాము. అయితే ఆ దుఃఖము శాశ్వతంగా ఉండదు కదా. మనం గమనిస్తూ ఉన్నాము, మన జీవితాలలో కూడా చాలాసార్లు దుఃఖము కలిగినటువంటి వారము అయినప్పటికీ కూడా కొద్ది కాలం తర్వాత, లేకపోతే కొద్ది దినముల తర్వాత, లేకపోతే కొన్ని గంటల తర్వాత అలాగా ఏడుస్తూనే ఉండం కదా. ఏడుపు వస్తుంది, కానీ ఆ ఏడుపును అలాగే కంటిన్యూ చేయం. కొద్దిసేపు అయిన తర్వాత మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాము. ఆ తర్వాత దానికి జవాబుగా, లేకపోతే ఆ బాధకు తగిన విధమైనటువంటి ఒక జవాబు, ఒక సంతోషకరమైనటువంటి వార్త, ఏదో ఒక విధంగా మనం సంతోషం కలిగి జీవిస్తూ ఉంటాము. మరి బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది భక్తులను మనం చూస్తున్నాము. మరి ఈ మధ్య కాలంలోనే కదా మనం ఈస్టర్ పండుగను జరుపుకున్నాము. పునరుత్థాన దినంన జరిగినటువంటి విషయాలని మనం జ్ఞాపకం చేసుకుంటే, శిష్యులు ఎంత దుఃఖ సమయంలో ఉన్నారు. వారు దేవుణ్ణి, అంటే తమతో కలిసి ఉన్నటువంటి ప్రభువైన యేసు, ఆ ప్రభువైన యేసు తమకు లీడర్గా ఉన్నాడు. ఆ ప్రభువైన యేసు వెంట వాళ్ళు నడిచారు. అనేక సంవత్సరాలు, అంటే దాదాపు 3.5 సంవత్సరాలు వారు ఆయనతో కూడా నడిచారు, ఆయనతో కూడా తిన్నారు, ఆయనతో కూడా ఉన్నారు, తిరిగారు. ఎన్నో విధాలుగా ఆయనతో కలిసి ఉండినటువంటి ఆ జీవితంలో ఒక్కసారిగా ఆయన నుంచి వారికి ఎడబాటు కలిగింది. ఆ ఎడబాటును వాళ్ళు భరించలేకపోయారు, ఎంతో దుఃఖపడ్డారు. అందులోనూ అంతేకాకుండా భయం ఒకటి, ఎందుకంటే యూదులు తమను పట్టుకుంటారేమో అనే భయం. అయితే ఎప్పుడైతే ఆ 3 దినములు వారు దుఃఖంతో ఉన్నారో, ఆ 3వ దినాన వారికి సంతోషం కలిగింది. ఆయన పునరుత్థానుడు అయ్యాడు. అప్పుడు వారు ఎంతగానో సంతోషించారు. మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వెళ్ళింది. ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయాలని అనుకున్నది. ఇంకా కొంతమంది స్త్రీలు కూడా వెళ్ళారు. అయితే ప్రత్యేకంగా యోహాను స్వార్తలో మనం చదివే విషయంలో మగ్దలేనే మరియ ముందుగా వెళ్ళి ఆమె చూసినప్పుడు సమాధి ఖాళీగా కనిపించింది. ఆమె ఇంకా ఏమీ ఆలోచించకుండా పరుగున శిష్యుల దగ్గరికి వచ్చి పేతురుతోనూ యోహానుతోనూ చెప్పింది, సమాధి ఖాళీగా ఉన్నది, ఆయనను ఎవరో ఎత్తుకుపోయారు అనే విషయం ఆమె అనుకున్నది అలాగా. ఆ విధంగానే వారికి చెప్పింది. అయితే వారు వచ్చి చూసినప్పుడు నిజంగానే వారు కూడా లోపల సమాధి ఖాళీగా ఉండడం చూశారు. వారికి ప్రభు దేహం కనిపించలేదు, కానీ బట్టలు, ఆయనకు చుట్టినటువంటి నారబట్టలు మాత్రము, తల రుమాలు సపరేట్గా, బాడీకి చుట్టినటువంటి బట్టలు సపరేట్గా కనిపించాయి. అయితే వారు కూడా ఈమె చెప్పిందే నిజం అనుకున్నారు. అంటే ఈమె ఏం చెప్పింది, ఆయనను ఎవరో ఎత్తుకుపోయారు అన్న విషయమే వారు కూడా నమ్మినట్లుగా, దేహం లేదు అన్న విషయాన్ని వారు కన్ఫర్మ్ చేసుకొని తిరిగి వెళ్ళిపోయారు. కానీ మరియ అయితే ఎంత దుఃఖంతో ఉన్నది. ఆమె చాలా ఏడుస్తుంది. ఆమె ఏడుస్తూ సమాధిలోకి వంగి చూసింది. అంతసేపు వాళ్ళు చూసినప్పుడు లేని ఆ దూతలు 2 అక్కడ ఉన్నారు. వారు ఆమెను అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పింది. కానీ వాళ్ళ యొక్క సమాధానం కోసం కూడా ఆమె ఎదురు చూడలేదు. అసలు ఆమెకు ఆశ్చర్యం కూడా అనిపించలేదు. అరే, ఈ దూతలు ఇంతకుముందు లేరు కదా, ఇప్పుడున్నారే, వీరు ప్రకాశమానంగా కనిపిస్తున్నారే అని ఒక ఆశ్చర్యం కూడా ఆమెకు లేదు. ఆమె దుఃఖమే ఆమెను డామినేట్ చేస్తూ ఉంది. ఆమెలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఆమె అసలు ఏమీ పట్టించుకోలేదు, దూతలనే పట్టించుకోలేదు. ఆమె వెనక్కి తిరిగింది, ప్రభువు కనిపించాడు. ప్రభువును కూడా ఆమె గుర్తుపట్టలేకపోయింది. అప్పుడు ప్రభువును ఆమె అడిగింది. ప్రభువు ఆమెను అడిగాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని అడిగినప్పుడు ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్తున్నది తప్ప, నేను ప్రభువును వెతుకుతున్నాను అని ఏం చెప్పలేదు. ప్రభువు కోసం వెతుకుతున్నది. కానీ ఆమె తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడంలో ఆమె ఏమంటుందంటే, ఎవరో ఎత్తుకుపోయారు.
నాకు తెలిస్తే నీకు తెలిస్తే చెప్పు, నేను ఆయనను మోసుకొని పోతాను అని ఆమె ఎంతో ధైర్యంగా ఆయనతో చెప్తుంది. అయితే ప్రభు ఏమన్నాడంటే మరియా అని పిలిచినప్పుడు ఆమె అంతసేపు ఆమెకున్నటువంటి ఆ దుఃఖం ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది. ఎక్సైట్ అయిపోయింది ఆమె. ఎందుకంటే ఆమెను మరియా అని పిలిచేది ఒక్క బోధకుడైనటువంటి ప్రభువైన యేసే. అందుకే ఆమె రబ్బూని అని ఎంతో ఆనందంగా ఆయనను ఎదుర్కొన్నది. ఇక్కడైతే చాలా సింపుల్గా రాశారు, కానీ ఆమె యొక్క ఎక్సైట్మెంట్ని మనం ఊహించగలం. ఆమె ఎంత సంతోషపడిందో, ఎంత ఆనందించిందో. మరి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె పాదాలు పట్టుకోవాలని ట్రై చేసినప్పుడు ఆయన, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కి వెళ్ళలేదు, అయితే నువ్వు వెళ్ళు, నా సహోదరులకు ఈ విషయం చెప్పు అని చెప్పినప్పుడు ఆమె ఎంతగా పరిగెత్తుకొని, మొదట ఆమె సమాధిలో చూసినప్పుడు ఆమె దుఃఖంతో నిండి ఉంది. ఆమె అక్కడ సమాధిలో ప్రభు యొక్క దేహం కనబడలేదు. అందుకని ఆతృతతో ఆందోళనతో పరిగెత్తి వెళ్ళింది, తన శిష్యులకు చెప్పింది. మళ్ళీ తిరిగి ప్రభు యొక్క శిష్యులకు చెప్పింది. మళ్ళీ పరిగెత్తుకొని సమాధి దగ్గరకు వెళ్ళింది. మరి అక్కడ వీరైతే ఆమెకు తోడుగా నిలవలేదు, పేతురు కానీ యోహాను కానీ. ఈమె మాత్రం దుఃఖంతో అక్కడే నిలబడి అక్కడే దుఃఖిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. మరి అయితే ఆమె యొక్క పరుగు ఇప్పుడు రెండవసారి మారిపోయింది. ఈసారి ఆ దుఃఖంతో పరిగెత్తడం లేదు, ఆమె చాలా ఆనందంతో ఎగ్జైట్ అయిపోయి ఎంతో ఆతురంగా త్వరగా వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, ఈ న్యూస్ చెప్పాలి, ఈ గొప్ప ఆనందకరమైనటువంటి శుభవర్తమానం వారికి చెప్పాలి. దేవుడు లేచాడు, ప్రభువు లేచాడు, ప్రభువు ఇప్పుడు సజీవుడు, ఆయన సమాధిలో లేడు అంటే ఆయనను ఎవరు ఎత్తుకుపోలేదు, ఆయన బ్రతికాడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు, నాకు కనిపించాడు అని చెప్పాలి. ఆ విషయం చెప్పడానికి ఆమె ఎంతగానో పరిగెత్తుతోంది. ఒక్కసారిగా ఆమె దుఃఖం సంతోషంగా మారిపోయింది. ఆ పరుగులో, మొదటి పరుగులో ఆమె పరిగెత్తిన ఆ పరుగుకి ఒకసారి సమాధి దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ సమాధి నుంచి తిరిగి శిష్యుల దగ్గరికి వచ్చింది, మళ్ళీ శిష్యుల దగ్గర నుంచి మళ్ళీ సమాధికి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభు సజీవుడైన ప్రభువుని చూసిన తర్వాత తిరిగి శిష్యుల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళింది. ఎంత గొప్ప విషయం! ఆమె అన్నిసార్లు తిరగడానికి ఒక స్త్రీ, మరి సమాధి ఎంత దూరంగా ఉన్నదో వారు ఉన్నటువంటి ప్రదేశానికి. అయితే ఆమె అన్నిసార్లు ఎంతో అంటే తన యొక్క శక్తినంతటిని కూడా దానికి వెచ్చించింది ఆమె. అంటే దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనకు ఎంత దుఃఖం ఉన్నా దాని గురించి మనము దుఃఖంతో ప్రభువును వేడుకుంటాము, మన శక్తినంతా ధారపోస్తాము. మరియా తన శక్తినంతా ధారపోసింది. ఆమె ఫలితాన్ని పొందుకున్నది, సంతోషాన్ని పొందుకున్నది. ఆ సంతోషాన్ని అందరికీ తీసుకువచ్చి అందరికీ పంచింది. అదేవిధంగా మన జీవితాలలో కూడా మనం దుఃఖంతో ఉంటాము ఒక్కొక్కసారి, కానీ ఆ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చగలిగినవాడు. ఒకవేళ ఈ సాయంకాలం మనకు దుఃఖం వచ్చిందేమో, మరి ఉదయకాలంలో లేచేసరికి మనకు సంతోషం కలుగుతుంది. సంతోషం కలిగేలాగా దేవుడు మనకు చేస్తాడు. మనల్ని సంతోషం నిండేలాగా మన జీవితాలలో మార్పులు ఆయన చేయగలడు. మరి దావీదు కూడా తాను కొన్ని కోల్పోయినవి త్వరగా ఆ కోల్పోయిన సమయంలో ఎంత దుఃఖపడ్డాడు. సిక్లగు దగ్గర మనం చూసినట్లయితే సిక్లగులో ఉన్నప్పుడు తన యొక్క కుటుంబాలని, భార్యలను, పిల్లలను అందరినీ కోల్పోయారు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు. కానీ ఎప్పుడైతే వారు తరిమి ఆ తర్వాత ఆ శత్రువులను పట్టుకొని తమ భార్య పిల్లల్ని అందరినీ సంపాదించుకున్నప్పుడు వారు ఎంతగానో సంతోషించి ఉత్సహించారు. ఎస్తేరు గురించి ఆలోచించినట్లయితే, ఎస్తేరు రాని సమయంలో అక్కడ జరిగినటువంటి వారికి వచ్చిన గొప్ప ఉపద్రవంను బట్టి వారు 3 దినములు దుఃఖించారు, 3 దినములు ప్రార్థన సలిపారు, 3 దినములు ఉపవాసం ఉన్నారు ఎంతో దుఃఖంతో. అయితే ఎప్పుడైతే వారు మరి రాజు దగ్గర ఆమె దయను పొందుకొని ఆ చట్టమును మార్చగలిగేటువంటి స్థితికి వచ్చిందో అప్పుడు వారంతా ఎంతగానో ఆనందించారు. వారి దుఃఖం సంతోషంగా మారిపోయింది. వారు గొప్పగా పండగ చేసుకున్నారు. ఆ పండుగను నేటి వరకు కూడా వారు ఆచరిస్తారు. మరి అంత గొప్ప సంతోషము వారికి కలగడానికి ముందుగా వారు ఎంతో దుఃఖపడ్డారు కదా, ఆ దుఃఖంలో వారు ప్రార్థించారు. మనం కూడా మన జీవితాలలో అనేక సమయాలలో మనము
దుఃఖపడతాము. అయితే ఆ దుఃఖంలో ఉన్నప్పుడు మనము ఒకవేళ మనకు ప్రార్థించడానికి రాకపోవచ్చు, కానీ మనము దేవుణ్ణి అంగీకరించిన వారమైతే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు బదులుగా ఆయన అబ్బా తండ్రి అని మొరపెడతాడు. మనకు బదులుగా ఆయన మూలుగులతో మొరపెడతాడు. మనము దుఃఖించాల్సిన అవసరం లేదు, మనం ప్రార్థించాల్సిన అవసరం లేదు. కానీ మన దుఃఖంలో, మన హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని అంతటినీ ఆ పరిశుద్ధాత్మను అనుభవిస్తూ ఆ దుఃఖాన్ని దేవుని సన్నిధిలో వెళ్ళబుచ్చుతాడు. మరి ఎంత గొప్ప ధన్యత అది! మనం పరిశుద్ధ ఆత్మ కలిగి ఉండడం మనకెంతో ధన్యత. ఆ విధంగా మనం పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వారమై ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థనను కలిగి ఉన్నట్లయితే మనం తప్పకుండా ఉదయానికంతా గొప్ప సంతోషాన్ని పొందుకుంటాము. ఇక్కడ సాయంకాలంలో వచ్చి ఉదయంన సంతోషం కలుగుతుంది అని రాయబడింది. కానీ మనకు అంటే ఒకవేళ కొద్ది కాలం పట్టవచ్చు, ఒకవేళ ఒక దినం పట్టవచ్చు, లేదా 2 దినములు, లేదా ఒక వారం దినములు, లేదా నెల దినములు, ఏదైనా సరే మనకున్నటువంటి కష్టము తీరిపోతుంది. అది శాశ్వతంగా ఉండదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకొక కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మన దుఃఖంలో దేవుడు మనతోనే ఉంటాడు. ప్రభువు చూస్తూనే ఉన్నాడు. మరియా ఆ విధంగా దుఃఖపడ్డం, మరి దావీదు దుఃఖంలో ఉండడం ప్రభువు చూస్తూ ఉన్నాడు. అందుకే కదా దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను అని. గాఢాంధకారపు లోయ అంటే మరణాంధకారపు లోయ అని కూడా అంటారు. అంటే మరణము కలిగేంతగా మనము బాధపడుతూ, ఒకవేళ వ్యాధి బాధలోనా, లేకపోతే ఏదైనా ఒక కుటుంబ సమస్యన, ఇంట్లో పరిస్థితులు బాగలేవా, మనస్పర్ధలు వచ్చాయా, చాలా దుఃఖం కలుగుతూ ఉందా, విడిపోయే పరిస్థితి వచ్చిందా, లేకపోతే ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి వచ్చిందా, నిరుద్యోగంతో భయంకరమైన కృంగుదలలో మనం ఉన్నామా, మనకు అప్పుల సమస్య అత్యధికంగా ఉన్నదా, చాలా దుఃఖంతో ఉన్నామా, ఇలాంటి దుఃఖాలన్నీ కూడా తొలగిపోయే రోజు ఒకరోజు వస్తుంది. ఆ దేవుడు మనకు తప్పకుండా ఆ దుఃఖ సమయాన్ని తీసివేసి సంతోషకరమైనటువంటి సమయాన్ని మనకిస్తాడు. మరి అంతవరకు కూడా మనము దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన యందు మనము ఆయనతో గడపడానికి, ప్రార్థనలో గడపడానికి, మన దుఃఖంలో మనకి ఎంత మనసు కష్టం అవుతుందో ఆ కష్టాన్నంతటినీ మనం ఎవరికో ఇక్కడ ఈ లోకంలో ఉండే మనుషులకు చెప్పుకునే బదులుగా తండ్రి అయిన దేవునికి చెప్పుకొని మనం స్వాంతన పొందుకోవచ్చు, ఆదరణ పొందుకోవచ్చు. ఆయన త్వరలోనే మనకు సంతోషం ఇస్తాడు, త్వరలోనే మన దుఃఖము తొలగిపోతుంది, మనకు ఆనందం కలుగుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే వారంగా, దేవుని సన్నిధిలో గడిపే వారంగా ఉండినట్లుగా, నిరీక్షణ కలిగి ఉండేటట్లుగా మనం దేవుని యొక్క కృపను పొందుదుముగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. అద్వితీయుడైన దేవా, సర్వాధికారివి, సర్వోన్నతుడిగా ఆయన మా పరమ తండ్రి, దేవానికి వందనాలు. మా తండ్రినైనా మరి మేము ఈ పెందలకడని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. రాత్రి అంతయు దుఃఖించినామేమో, రాత్రి అంతయు మేము ఎంతగానో వేదన పడ్డామేమో తండ్రి ప్రభా, మా దుఃఖాన్ని అంతటిని తొలగించి ఈ ఉదయకాలంలో మాకు సంతోషం ఇస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, నీవు దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన దేవుడవు తండ్రి. గోనె పట్ట తీసివేసి నాట్యంగా విడిపించి సంతోష వస్తువును ధరింపజేసేవాడవు. అంగలార్పును నాట్యంగా మార్చగలిగిన దేవుడవు తండ్రి. మా ప్రభా, మేము నిత్యము నేను స్తుతిస్తున్నాము తండ్రి. నీవు మా దేవుడవై ఉన్నావు తండ్రి, నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించుము, మా మనవులను అంగీకరించుము తండ్రి. మా అపరాధములను క్షమించుము తండ్రి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. అవును తండ్రి దేవా, మరి ఈ లోకంలో ఎంతమంది అయితే దుఃఖంతో ఉన్నారో, అనారోగ్యంతో దుఃఖంతో ఉన్నారేమో, సమస్యలతో దుఃఖంతో ఉన్నారేమో, మరి భార్యాభర్తల మధ్య సమస్యలతో తండ్రి ఎంతో దుఃఖంతో ఉన్నారేమో, మనస్పర్ధల వల్ల తండ్రి ఎంతోమంది, మరి ఉద్యోగంలో లేక ఎంతోమంది, అప్పుల సమస్య, ఆర్థిక సమస్యలతో ఎంతోమంది దుఃఖంలో ఉన్నారేమో తండ్రి. సంతానం లేక ఎంతోమంది దుఃఖంలో ఉన్నారేమో. మా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరిని ఆ దుఃఖం నుంచి విడిపించి ప్రభా వారికి సంతోష వస్త్రం ధరింపజేయము తండ్రి. మరి ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ నీ ప్రభా, ఒక దినం మాకు సంతోషం కలుగుతుందన్న కృప, ఆ ధైర్యము, నిరీక్షణ
మేము కలిగి ఉండినట్లుగా తండ్రి, నీ కృప పైన మేము ఆధారపడి ఉండునట్లుగా నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించినట్లుగా మాకు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాను ప్రభా. మా ప్రభా తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి పనులకు వెళ్తున్నటువంటి వారు పని స్థలంలో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని అంతటిని కూడా బాగు చేయమని వేడుకుంటున్నాము. వారిని నీ మహిమార్థం వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, విద్యార్థులను దీవించండి తండ్రి. రిజల్ట్స్ వచ్చినటువంటి వారు మరి తాము ఎంతో సంతోషంగా ఉండేవారు కొంతమంది, అయితే దుఃఖంలో ఉండేవారు కూడా కొంతమంది ఉంటారేమో ప్రభా. వారి పరిస్థితిని కూడా సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉత్తీర్ణత చెందిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వేల స్తోత్రములు. ఉన్నత స్థాయికి వారిని తీసుకువెళ్ళండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించి వారికి అందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగంలో దయచేసినామని నమ్ముతున్నాము. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించినందుకు వందనాలు ప్రభా. చక్కటి సంతానమును వారికి అనుగ్రహించండి. వారి గర్భమును తెరిచిన దేవానికి స్తోత్రములు తండ్రి. మా ప్రభా తండ్రి, అద్భుత కార్యం చేయగలిగిన దేవుడవు తండ్రి. దుఃఖమును తీసివేసే దేవుడవు ప్రభా, సహాయం చేయమని వేడుకొంచున్నాం. అప్పుల సమస్యలన్నింటినీ కూడా తీర్చివేసి ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా సరిచేసిన దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచు నాయన. మా తండ్రి, క్రిటికల్ కండిషన్స్లో లేవనెత్తిన దేవా నీకు స్తోత్రములు. ఈ దినం అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి బిడ్డలను దర్శించండి ప్రభా. తండ్రి, వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి ప్రభా. త్వరగా కోలుకోవడానికి సహాయం చేసినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ సన్నిధి వారితో ఉన్నందుకు నాయన నీకు వందనములు. మా ప్రభా, వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి ప్రభా. సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రపంచంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇశ్రాయేల్ దేశంను జ్ఞాపకం చేసుకుని తండ్రి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సరిచేయండి. మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మీకు సమస్తం ఎరిగినటువంటి దేవుడు మీరు. మా తండ్రి, ఆ పరిస్థితులన్నింటినీ కూడా బాగు చేయమని నిన్ను బ్రతిమాలుతున్నాము. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా దేశంను జ్ఞాపకం చేసుకొని మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాం ప్రభా. రానున్న ఎలక్షన్స్లో తండ్రి, మీకు అనుకూలమైనటువంటి ప్రభా, నీ చిత్తానుసారమైన గవర్నమెంట్ను ప్రజలు ఎన్నుకోవడానికి కృప చూపించండి. నీకు సమస్తము సాధ్యం ప్రభా. సమస్తం నీ చేతిలో ఉన్నది, నీ ఆధీనంలో ఉన్నది. నీకే సమస్తమును అప్పగించుకుంటున్నాము తండ్రి దేవా. ఎలక్షన్స్ అంతా కూడా నైనా ప్రశాంతంగా జరుగునట్లుగా, ఎలాంటి ఇబ్బంది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. ఎలక్షన్లో పాల్గొంటున్నటువంటి ప్రతి అధికారిని, ఉద్యోగిని మీరు దీవించండి తండ్రి. వారికి నీ క్షేమము, ప్రొటెక్షన్ దయచేయమని ప్రార్థిస్తున్నాము. పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా దీవించి ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రభా, ఇది నేను బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.